చాలా అనిపించింది. ఓకేనా? హాయ్ హాయ్ ఎవ్రీ నమస్తే నమస్తే హాయ్ హాయ్ అందరికి అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేడం ఎక్స్పీరియన్స్ మేబీ నాకు ఓట్స్ రాలేదు, కానీ టు బి ఆనెస్ట్ నేను నిజంగా నేను బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను. మీరు బయట కూడా నేను ఊరికే ఇటు అటు ఉండను. నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను. సో నేను అలాగే ఉన్నాను. అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ గా వస్తుంది. నా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు, బికాస్ ఐ డోంట్ నో ఏమైంది. కానీ ఒక్కసారి నాకు సార్ అలా చెప్పా కదా, నువ్వు కనిపించట్లేదు, నేను ఇంకా నువ్వు ఆడాలి అలా అనగా ఐ థింక్ ఆ తర్వాత నేను బానే ఉన్నా. అది బయటకి ఎందుకు రాలేదు నాకు తెలియదు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు. అందుకే ఐ ట్రై. నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి. నేను అది చేయలేను, నేను ఇప్పుడు కూడా చేయలేదు, నేను తర్వాత కూడా చేయలేదు. ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది. అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు. ఒక లీడర్ ఎలా మాట్లాడతారు, అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడతారు, రెండు డిఫరెంట్. అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్ కి థర్డ్ వీక్ కి డిఫరెన్స్ వచ్చింది. సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే అందరూ 10, 20, 30% లో ఎలా స్టార్ట్ చేస్తారు, 100% లో స్టార్ట్ చేసాం. మణికంఠ అది నాకు తెలియదండి, అది తన గేమ్. నాకు బిగ్ బాస్ జర్నీయే ఏమైందో నాకు తెలియట్లేదమ్మా. అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడు అది నేను ఎలా చెప్పగలుగుతాను. సో ఐ డోంట్ నో. లోపల చాలా మంది ఉన్నారండి, చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు, వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు. చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఒక మనిషి నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నాడు అలానే పోర్ట్రే అవుతున్నారు బయట. అది నాకు తెలియదు. మీకేమనిపిస్తుంది? జెన్యున్ పబ్లిక్ ఆడియన్స్ ఓట్ చేస్తుంది. నా ఫేవరెట్, మై ఫేవరెట్ ఆర్ టూ పీపుల్, సీత అండ్ నిఖిల్. దే ఆర్ మై ఫేవరెట్. నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నారా? ఐ థింక్ అందరికీ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ 5 times చీఫ్. ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ ఉంటే ఫస్ట్ టైమే సేవ్ అయిపోతున్నారు. సో ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు, మంచిగానే ఆడుతున్నారు. సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్. చెప్పా కదా సీత అండ్ నిఖిల్. ఇష్టం లేని వాళ్ళు నాకు ఇంకా ఎవరు లేరు నిజంగా. ఆ 8 members తో నేను లాస్ట్ వీక్ ఉన్నప్పుడు నేను అందరితో కనెక్ట్ అయిపోయా. నాకు అసలు కావాలని కూడా లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ దెమ్. నేను ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతున్నాను. సో ఎవ్రీవన్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్. చెప్పా కదా ఇందాక మీరు ఓట్ చేయలేదు, దానికి కూడా సమాధానం చెప్పా కదా అండి. ఓ డాన్స్ అగైన్. ఎస్ డాన్స్, నాకు డాన్స్ ఈజీగా అనిపించింది ఎందుకంటే డాన్స్ నేను నేర్చుకున్నా. నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది. బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవరు బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు. సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు, ఇది నేను చేయగలుగుతాను, దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫన్ పెట్టి ఉంటాను. కానీ బిగ్ బాస్ ఇంట్లో నాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు, నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలి. కానీ మిగతా అందరికీ ఒక క్లారిటీ ఉంది, బికాజ్ వాళ్ళు సీజన్ చూస్తూ వెళ్ళారు. వాళ్ళు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ దే హావ్ టు గో టు బిగ్ బాస్. సో అది నాకు డాన్స్ వేయడం చాలా మంచిగా
వన్ మోర్ క్వశ్చన్. మీరు ఇప్పుడు వెళ్ళొచ్చారు కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్దాం అనుకుంటే వాళ్ళకి 1 point లో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే లైక్ ఏం బాగా ఆడాలి బిగ్ బాస్ లో అంటే కొత్త వాళ్ళు అంటే నా పచ్చ చూడరా అట్లుందా? ఐ థింక్ మీరు అగైన్ మీకు ఒక వాయిస్ ఉండాలి. మీరు అక్కడ వెళ్ళి మాట్లాడకపోతే నాలాగా ఎలిమినేట్ అయిపోతారు. సో అక్కడ వెళ్ళి మాట్లాడాలి. మాట్లాడలేకపోతున్నారని బయటకు వచ్చేసి అనుకుంటున్నా. మేమే యా నడుము పోతుందిరా, 5 నిమిషాల కోసం నడుము కొట్టారా? మైక్ పోయిందిరా రే, తొక్కుతుర్రు. నాకు మేబీ నెడితే మాత్రం బాగుంటుంది చెప్తారు. ఎందుకంటే నాకు వచ్చిన టాస్క్ నేను మంచిగానే ఆడినా. మీరు కూడా చూసారు. చాలా స్ట్రాంగ్ ఆడుతుంది. యాక్చువల్లీ నాకు ఆల్రెడీ ఉన్న వైల్డ్ కార్డ్స్ కాకుండా ఓజీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఆడతారు? టాప్ 5 లో ఎవరు ఉంటారా నాకు తెలియదు. నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయ్యారు. వాళ్ళు ఎలా ఆడతారో తెలియదు. చూడలేదా? ఎపిసోడ్ చూడలేదా? మీ ఒపీనియన్ చెప్పండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తా, నిజం చెప్తున్నా. లైఫ్ లో ఒక్క రోజైనా పొద్దున లేచి నేను డాన్స్ చేయలేదు. నేను వేరే ఒక డాన్స్ చేసా. అక్కడ కూడా పొద్దున నాకు లేపి డాన్స్ నేను చేయలేను. నేను విష్ణుప్రియ మీకన్నా ఎక్కువ డాన్స్ చేస్తుంది మేడం. సో అదే నేను అండ్ నాకు ఐ థింక్ మీరు డీలో కూడా నా పర్ఫార్మెన్సెస్ అన్ని చూస్తే నేను మోస్ట్లీ అమ్మాయి పాటలకే డాన్స్ చేశాను. మీకు తెలుసు దట్ ఓన్లీ గ్రేస్ఫుల్ డాన్స్ కి ఇలాంటి సాంగ్స్ కి డాన్స్ చేస్తాను. సో ఎప్పుడెప్పుడు నాకు ఓకే ఈ సాంగ్ బాగుంది అప్పుడే నేను డాన్స్ చేసేదాన్ని. ఐఎమ్ రియలీ సారీ. కానీ నేను డాన్స్ చేయనప్పుడు మంచి పూర్తిగా డాన్స్ చేయలేను. డాన్స్ చేయాలని డాన్స్ చేయను. అది మీకు కూడా అనిపిస్తుంది. అప్పుడు నేను సరిగ్గా డాన్స్ చేయకపోతే ఏంటి ఇది డాన్స్ రాదు అని డాన్స్ చేస్తుంది అలా చెప్తారు. అందుకే నాకు ఎప్పుడు అనిపించింది అప్పుడే డాన్స్ చేస్తాను. విష్ణు అక్క చింపేస్తుంది కదా, ఆమె ముందు కూడా అలానే ఉంది కదా. ఆమె మంచిగా అరుస్తుంది కానీ అంటే ఆమె కాంటెంట్. బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం? చెప్పా ఇప్పుడే. నాకు మటరాని మౌనం ఇది అలా ఉంది. కానీ ఇంకా వైపు చూస్తే ఐ థింక్ బిగ్ బాస్ లో నేను ఎంత నేర్చుకున్నా అంటే చాలా చాలా నేర్చుకున్నా అనుకుంటున్నా. ముందు 3 వీక్స్ లో కొంచెం ఎక్టెసివ్ ఉండే కానీ ఇప్పుడు తనకి గేమ్ మీద ఒక హోల్డ్ వచ్చింది. అమేజింగ్. అంటే విష్ణుప్రియ స్పెల్లింగ్ అది నాకు తెలియదు. సింపతి వీళ్ళు ఏడిపిస్తున్నారు. మీకు మణికంఠ బిగ్ ఎలా ఉంది? ఒకరు అడగండి. అరే నేను లేస్తుండ్రా బాబు చెప్తున్నా. ఆఫ్టర్ బిగ్ బాస్ ప్లాన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నాకు ఇంతమంది జనాలు చూస్తే కూడా నాకు కొత్తగా ఉంది. ఎందుకంటే నాకు నా ఫోన్ వాడటమే రాలేదు. సో ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ స్టైల్. ముందు నేను నో రేషన్ లేకుండా తినలేదు మంచిగా అండ్ అన్ని కొంచెం ఇబ్బందిగా ఉండే. వన్స్ ఐ గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్ అగైన్ ప్రాజెక్ట్స్ వచ్చినా రాకపోయినా అవన్నీ మంచిగా క్యాల్కులేట్ చేసి మంచిగా పిక్ చేస్తాను నా ప్రాజెక్ట్. ఫుడ్ బాగా బిగ్ బాస్ ఫుడ్ బాగానే ఉంటది. మేమే వండుకోవాలి కదా. ఐఎమ్ వెరీ గుడ్ షెఫ్ అండి. నేను మంచిగా వండుకొని తిన్నా. మీరు కోరుకుంటే చూడొచ్చు అండి. మీరు బ్లెస్ చేయండి నాకు. లాస్ట్ 2 క్వశ్చన్స్
చేస్తా. Thank you so much. నేను అనుకోవట్లేదు, నాకు తెలియదండి. మీ సపోర్ట్ అంటే ఇప్పుడు వచ్చిన 8 మంది ఉంటారు నా సపోర్ట్. I'll be very honest again because నాకు సీత అండ్ నిఖిల్ చాలా ఫేవరెట్ అక్కడ. సో ఐఎమ్ సపోర్టింగ్ సీత అండ్ నిఖిల్. మేడం బిగ్ బాస్ హౌస్ లో అందరూ నటిస్తున్నారా, జెన్యూన్ గా ఆడుతున్నారా? మీతో పాటు ఉన్న వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో నటించడం అనేది చాలా కష్టం. బిగ్ బాస్ ఇలా కొన్ని టాస్క్ పెడతారు, కొన్ని ఎమోషనల్ టాస్క్ పెడతారు. అక్కడ ఫేక్ ఉండడం అంటే అసలు రోజు నటిస్తున్నాడు, మామూలుగా నటించట్లేదు. అది మేబీ మీకు అనిపిస్తుంది, మేబీ నాకు తెలీదు, కానీ మా ఇంటి వాళ్ళకి అయితే అసలు అనిపించలేదు దట్ ఈస్ ఫేకింగ్. బికాస్ వీఆర్ దేర్ కదా, మనం ఉన్నాం అక్కడ. సో నాకైతే అలా అనిపించలేదు. సోనియా అప్పటి నుంచి మీకేం కొంచెం డల్ అయింది, చాలా డల్ అయింది మేడం. ఎందుకు మేడం? ఆవిడ కావాలని పాంగ్ పాటలాగా ఫస్ట్ లో తాడిగా మస్తు ఆడారు మేడం, మళ్ళీ ఎందుకు